సుమారు 5 సంవత్సరాలు ఖాళీగా ఉంచిన ఇంటి మరమ్మతుల్లో భాగంగా సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం పురమాయించిన ఇంటి యజమానికి ఇంతలో ఒక వార్త షాక్లా తగిలింది. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం కప్పు తెరిచిన కూలీలకు ఆ ట్యాంక్లో వ్యర్థ పదార్థాలేవీ కనిపించలేదు. ఆశ్చర్యంగా వారు నిచ్చెన వేసి టార్చ్ లైట్ సహాయంతో లోన దిగేసరికి పెద్ద పాము పొరలు కనిపించాయి. జాగ్రత్త పడిన కూలీలు టార్చ్ లైట్ వేసి చుట్టూ చూడగా ట్యాంక్లో ఒక మూలగా చుట్టుకొని ఉన్న పొడగాటి కొండ చిలువ దర్శనమిచ్చింది. కూలీలు ఈ సమాచారాన్ని ఇంటి యజమానికి చెప్పడంతో ఆయన ఫారెస్టు సిబ్బందికి వర్తమానం అందించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పాత నౌపడ పంచాయతీ నౌపడ రైల్వే స్టేషన్లో జరిగింది ఈ ఘటన. సమాచారం అందుకున్న టెక్కలి రేంజ్ అధికారి బివి శాస్త్రి, సిబ్బంది రవికుమార్, రాంబాబులతో కలిసి శ్రీకాకుళం గ్రీన్ మెర్సీ సొసైటీ ప్రతినిధి రమణమూర్తిని తీసుకువచ్చారు. కొండ చిలువను చూసేందుకు స్థానిక ప్రజలు, సర్వోదయ సాహితీ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల విద్యార్థులు ఇక్కడకు చేరుకున్నారు. విద్యార్థులను ఉద్దేశించి టెక్కలి రేంజ్ అధికారి బివి శాస్త్రి, గ్రీన్ మెర్సీ సొసైటీ ప్రతినిధి రమణమూర్తి మాట్లాడారు. విద్యార్థులతో, ప్రజలతో పర్యావరణం గురించి ప్రమాణం కూడా చేయించారు.
యానిమల్ ప్రొటెక్షన్ లాస్ ఉన్నాయి. వాటి గురించి ఒక స్పృహ అవగాహన చేసుకొని వాటిని కూడా మనతో పాటు బతికిద్దాం. ఈరోజు ఇక్కడ కొండ చిలువ దాదాపు 12 అడుగుల నుంచి 15 అడుగులు పొడవు ఉంటుంది. అది పడిపోయింది. అది మాకు మధ్యాహ్నం ఇంకోసారి ఫోన్ చేస్తే వచ్చి తీసాం. ఇప్పుడు దాన్ని బైక్ తీసాం. చాలా అగ్రెసివ్గా ఉంది. నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక 4-5 స్నేక్స్ చేస్తాను, డిస్ప్లే ఇస్తాను, మీరు కూడా పట్టుకుంటారు. కానీ ఇది చేద్దాం. సో ఇంతకీ మనం పాముల్ని ఎందుకు కాపాడుకోవాలి, మన చుట్టూ ఉన్న ప్రకృతి పర్యావరణం మీద ఎందుకు జాగృతి, స్పృహ, చైతన్యం కలిగి ఉండాలి అన్న దాని మీద 2 మాటలు చెప్తాను. మనం పాములు చూసి భయపడతాం. మనం ఎందుకు భయపడతాం? పొడుస్తుందేమో అని, ఇంకా కాటేస్తుందేమో అని. ఓకే, పాము పొడవడం, కాటేయడం ఇవన్నీ మనం ఎక్కువ సినిమాలు, మీడియా కూడా బాధ్యత లేకుండా ఒక మీడియం పర్సన్గా ఉండి నేను మాట్లాడడం నాకు చాలా బాధగా ఉంది. కొన్ని మీడియా సెక్షన్ ఆఫ్ మీడియా ఏంటంటే కొండ చెలువ నోట్లోంచి పొగలు వస్తున్నాయి అని చెప్పి ఒక చిత్తూరు నుంచి ఒక ఆయన రాస్తాడు, మిత్రుడు ఒక ఆయన. కొండ చెలువలో నోట్లోంచి పొగలు రాడాయండి. అట్లాగే పాము పగ పెడుతుంది అని సినిమాల్లో చూసారు మీరు? సినిమాల్లో పాము పగబెట్టడం చూసారా? కానీ నిజ జీవితంలో మాత్రం పాము పగబెట్టదు. అది తెలుసుకోండి. పాము పగ అన్నది ఉత్తి మూఢనమ్మకం, అబద్ధం. మామూలు అబద్ధం కాదు, పచ్చి అబద్ధం. నేను గత 30 years నుంచి కూడా ఇండియన్ స్నేక్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. కొన్ని వేల పాములను హ్యాండిల్ చేసి వదిలేస్తున్నాను. ఈ రోజు వరకు కూడా ఒక్క పాము అయినా మా ఇంటికి వచ్చి తలుపు కొట్టి నాకు పలకరించలేదు. ఎందుకంటే దానికి తెలియదు. దానికి అసలు దాని మైండ్ వెరీ ప్రిమెచ్యూర్ బ్రెయిన్ అనమాట. ఆహారం ఎక్కడ సంపాదించుకోవాలి, ఎక్కడ తాక్కోవాలి, ఆ 2 తప్ప ఇంకేమి దానికి గుర్తుండవు. సినిమాలో చూపించినట్టుగా దాని కాలు తొక్కేస్తే, లేదు దాని పిల్లల్ని చంపేస్తే, లేదా ఏదో చేస్తే, దాన్ని కొట్టి గాయపరిస్తే, 7 సముద్రాలు దాటి వచ్చి ఆడేస్తుంది అని చెప్పి అదంతా అబద్ధం. అలాంటి చూడకండి. అలాంటి సినిమాలు ఆఫ్ చేయించగలిగాం. దాదాపుగా ఒక 15 సంవత్సరాలు లీగల్ బ్యాటిల్ చేసి ఇప్పుడు నిజంగా పాములు, ఇంతమంది పాములు పెట్టి షూట్ చేసేవారు. షూటింగ్లో కొన్ని 100,000 పాములు చచ్చిపోయాయి. సో అవన్నీ కూడా సీక్రెట్గా వీడియోస్ తీసి సుప్రీంకోర్టులోని 10 సంవత్సరాలు వాద్యం నడిచిన తర్వాత ఆఖరికి ఇప్పుడు పాములు పెట్టరు. అంత గ్రాఫిక్స్ చూడండి. ఇంతమంది అలా కాదు, షూటింగ్లో పాములు తీసుకొచ్చి వాటిని స్టార్ చేసి ఎలా చేసేవారు. సో పాములు మనం ఎందుకు కాపాడుకోవాలంటే దే ఆర్ ఎట్ ది వెడ్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్. అవి అంతరించిపోతున్న ప్రమాదం అంచుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. మనం ఇప్పటికైనా వాటిని కాపాడుకోకపోతే ఈ ప్లానెట్ మీద, ఈ భూమి మీద మన మనుగడ కష్టమైపోతుంది.